నెక్స్ట్ మనం 4 టాపిక్స్ని కలిపి చూద్దాం. అప్పీల్స్ అథారిటీస్, ప్రాసిక్యూషన్, పెనాల్టీస్. సో అప్పీల్స్, అథారిటీస్, ప్రాసిక్యూషన్, పెనాల్టీస్, ఈ 4 కాన్సెప్ట్స్ని మనం చూద్దాం. ఆల్రెడీ మనం అప్పీల్స్ అనే కాన్సెప్ట్ని మనం ఇంట్రొడక్షన్ పార్ట్లో చూసాం. అప్పీల్స్. సో అప్పీల్స్ అన్నప్పుడు మనం ఏం చూసాం ఇంట్రొడక్షన్ పార్ట్లో? ఫస్ట్ వన్ కమిషనర్, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్. సెకండ్ పాయింట్ ఐటీఏటి, ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్, ఐటీఏటి. థర్డ్ పాయింట్ హైకోర్ట్. ఫోర్త్ పాయింట్ సుప్రీం కోర్ట్. ఇవి మనం ఇంట్రొడక్షన్లోనే చూసాం. సో అప్పీల్స్ అనేవి ఈ 4 వేస్లో ఉంటాయి మనకు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ద్వారా. అప్పీల్స్ కావచ్చు, లేకుంటే ఎనీ గ్రీవెన్సెస్ కోసం మనం పై కోర్టుకు వెళ్ళడం. అయితే అప్పీల్స్ అంటే సింపుల్ ఏంటిది? అప్లై టు ఏ హయ్యర్ కోర్ట్ ఫర్ ఏ రివర్సల్ ఆఫ్ ది డిసిషన్ ఆఫ్ ఏ లోవర్ కోర్ట్. సో ఏ ట్యాక్స్ పేయర్ అగ్రీవ్డ్ బై వేరియస్ యాక్షన్స్ ఆఫ్ అసెసింగ్ ఆఫీసర్. సో ఇక్కడ అసెసింగ్ ఆఫీసర్కి అగ్రీవ్డ్ పార్టీ ఎవరు? ట్యాక్స్ పేయర్. వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా ఇష్యూ వచ్చినప్పుడు మొట్టమొదటిసారి అప్పీల్ అనే కాన్సెప్ట్ ఎక్కడ వస్తుందంటే అగ్రీవ్డ్ పార్టీ, దట్ ఈస్ ట్యాక్స్ పేయర్, లేకుంటే అసెస్సీ. ఈ అసెస్సీ ఏం చేస్తారంటే మొట్టమొదటిసారిగా అప్పీల్కి వెళ్ళే అవకాశం అసెస్సీకి ఉంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటిది? కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. అక్కడికి ఇతను అప్పీల్కి వెళ్తాడు. సో ఫస్ట్ లెవెల్ ఆఫ్ అప్పీల్ ఏంటిది? కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇక్కడ అప్పీల్కి వెళ్ళినప్పుడు అప్పీల్ కెన్ బి ఫైల్ ఎప్పుడైతే ఆ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ కానీ, లేకుంటే తనకు ఏదో ఒకటి ప్రాబ్లం ఉంది, అసెస్మెంట్లో ప్రాబ్లం ఉందని చెప్పేసి, అసెస్మెంట్లో ప్రాబ్లం ఉందన్నప్పుడు ఏదైతే నోటీస్ ఇస్తారో, ఏదైతే అసెసింగ్ ఆఫీసర్ అసెస్సీకి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీస్ ఇచ్చిన 30 days లోపల ఇతను అప్పీల్కి వెళ్ళాలి. ఒక రీజనబుల్ షూటబుల్ రీజన్ చెబితే కొన్నిసార్లు 30 days తర్వాత అప్పీల్కి పోయినా కూడా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. దట్ ఈస్ ద డిస్క్రిషన్ ఆఫ్ ది కమిషనర్. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిషనర్కి అప్పీల్కి పోయేది నాట్ అసెసింగ్ ఆఫీసర్ కాదు, కేవలం అసెస్సీ ట్యాక్స్ పేయర్ మాత్రమే అప్పీల్కి వెళ్తాడు. ఒకవేళ ఇక్కడ దీనికి సంబంధించి మ్యాక్సిమం 1000 రూపీస్ ఫీజు ఉంటుంది అప్పీల్కి వెళ్ళడానికి, సబ్జెక్ట్ టు మ్యాక్సిమం 1000 రూపీస్ డిపెండింగ్ అపాన్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది అసెస్. సో ఏదైతే టోటల్ ఇన్కమ్ అతనిది ఉంటుందో అప్పీల్ ఫీజు అనేవి డిపెండింగ్ అపాన్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది అసెస్సీ మ్యాక్సిమం 1000 రూపీస్ ఉంటుంది. అప్పీల్ అనేది ఖచ్చితంగా 30 days ఆఫ్ ది డేట్ ఆఫ్ ది సర్వీస్ ఆఫ్ నోటీస్ ఆఫ్ డిమాండ్ నుంచి 30 days లోపల అప్పీల్కి వెళ్ళాలి. ఇది ప్రాసెస్. సెకండ్ పాయింట్, ఇక్కడ ఒకవేళ ఇక్కడ అసెసింగ్ ఆఫీసర్కి ప్రాబ్లం జరిగితే అసెసింగ్ ఆఫీసర్ మళ్ళీ పై కోర్టుకి అప్పీల్కి వెళ్ళొచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా అసెస్సీకే ప్రాబ్లం జరిగితే అసెస్సీ అప్పీల్కి వెళ్ళొచ్చు. ఏంటిదంటే కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ పైన ఉండే అప్పీలేట్ పొజిషన్ ఏంటిదంటే ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్. అక్కడికి అప్పీల్కి ఎవరు వెళ్ళొచ్చు? అగ్రీవ్డ్ పర్సన్, బోత్ అసెసింగ్ ఆఫీసర్ వెళ్ళొచ్చు యాజ్ వెల్ యాజ్ ఇతను కూడా వెళ్ళొచ్చు, ట్యాక్స్ పేయర్ అసెస్సీ కూడా వెళ్ళొచ్చు, ఇద్దరు వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటిదంటే ఏదైతే మనకు కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అతను ఇచ్చిన ఆర్డర్ తర్వాత 60 days లోపల అప్పీలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి. ఒకవేళ 60 days లోపల రీజనబుల్ రీజన్లో వెళ్ళకుంటే ఎక్స్పైర్ అయిన తర్వాత వెళ్తే కూడా సూటబుల్ సాటిస్ఫై అవుతాయి. ఒకవేళ ఆ ట్రిబ్యునల్ అనేది ఏదైతే అగ్రీవ్డ్ పార్టీ షూటబుల్ రీజన్స్ ఏమైనా ఫైల్ చేస్తే, సఫిషియంట్ కాజ్ చూపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ అయితే 60 days తర్వాత కూడా కొన్నిసార్లు వెళ్ళొచ్చు. మినిమం టైం అయితే 60 days లోపల వెళ్ళాలి. అప్పీల్ వెళ్ళడానికి మ్యాక్సిమం 10,000 రూపీస్ అనేది అప్పీల్ ఫీజు ఉంటుంది. ఐటీఏటీకి అప్పీల్కి వెళ్ళాలంటే 10,000 రూపీస్ ఫీజు ఉంటుంది, మ్యాక్సిమం ఆఫ్ ఫీజు. అది జనరల్గా ట్యాక్సబుల్ ఇన్కమ్ మీద ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసి 10,000 రూపీస్ సెకండ్ లెవెల్లో. ఇక్కడ 3 బెంచ్ ఉంటారు.
ఇక్కడ జనరల్గా ఈ బెంచ్లో వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్లో ఒక జ్యుడిషియల్ మెంబర్ ఉంటాడు, ఒక అకౌంటెంట్ మెంబర్ ఉంటారు, టూ మెంబర్స్ ఉంటారు, జ్యుడిషియల్ మెంబర్ అదేవిధంగా అకౌంటెంట్ మెంబర్. ఇక్కడ కూడా మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే అప్పీల్ టు హైకోర్ట్, ఈ అప్పీల్ టు హైకోర్టు దగ్గర ఏమైనా లాలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ ఇలా ఉన్నప్పుడు అప్పీల్ టు హైకోర్టు వెళ్ళొచ్చు. సో హైకోర్టు నుంచి నెక్స్ట్ అప్పీలేట్ అథారిటీ ఏంటిదంటే సుప్రీంకోర్టు. సో ఈ విధంగా మనం ఫస్ట్ కమిషనర్ దగ్గర వచ్చేసి 246 అని చెప్తాము. సో కమిషనర్ దగ్గర వచ్చేసి 246, అప్పీలేట్ ట్రిబ్యునల్ దగ్గర సెక్షన్ 253, హైకోర్టు సెక్షన్ 260A, సుప్రీంకోర్టు 261. గుర్తుంచుకుందాం. 246, 253, 260, 261. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ అప్పీల్స్. నెక్స్ట్ వచ్చేసి అథారిటీస్. నెక్స్ట్ టాపిక్ అథారిటీస్. మరి అథారిటీస్ ఎవరుంటారు? సో ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ సెక్షన్ 116 ప్రకారము ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో మనకి ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ ఎవరెవరు ఉంటారనేది చూద్దాం. ఫస్ట్ హై లెవెల్ నుంచి లో లెవెల్ చూద్దాం. హై లెవెల్లో మనం స్టార్టింగ్లో చదువుకున్నాం, CBDT అంటాం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ అనేది మనకి అకార్డింగ్ టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయింది. అది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ యాక్ట్ ద్వారా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అనేది కాన్స్టిట్యూట్ అయ్యింది. దాని కింద ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటాడు. ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ లేకుంటే ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటాడు. హైయెస్ట్ లెవెల్ వచ్చేసి CBDT. దాని కింద ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. వాళ్ళ కింద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. వారి కింద ప్రిన్సిపల్ డైరెక్టర్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. నెక్స్ట్ స్టేజ్లో వచ్చేసి డైరెక్టర్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, కమిషనర్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. నెక్స్ట్ కమిషనర్స్ డైరెక్టర్స్ కింద అడిషనల్ డైరెక్టర్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, అడిషనల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. దాని కింద జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, జాయింట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. నెక్స్ట్ జాయింట్ డైరెక్టర్స్ కింద డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. వారి కింద అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇంకా మినిమం లెవెల్ ఎంప్లాయీస్ ఎవరంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్, ట్యాక్స్ రికవరీ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇలా అథారిటీస్ ఉంటారు మనకి. సో మనం లో లెవెల్ చూద్దాం. లో లెవెల్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, వారిపైన ట్యాక్స్ రికవరీ ఆఫీసర్స్, వారిపైన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్, వారిపైన ఇక్కడ డైరెక్టర్స్ ఒకటి, కమిషనర్స్ ఒకటి. డైరెక్టర్స్ అయితేనేమో అసిస్టెంట్ డైరెక్టర్స్, కమిషనర్ అయితేనేమో అసిస్టెంట్ కమిషనర్స్. వారిపైన డిప్యూటీ డైరెక్టర్స్, డిప్యూటీ కమిషనర్స్. దానిపైన జాయింట్ డైరెక్టర్స్, జాయింట్ కమిషనర్స్. నెక్స్ట్ అడిషనల్ డైరెక్టర్స్, అడిషనల్ కమిషనర్స్. దానిపైన డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇప్పుడు డైరెక్టర్కి వాళ్ళ ప్రిన్సిపల్ యాడ్ చేస్తాం, ప్రిన్సిపల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ కమిషనర్. నెక్స్ట్ ఆ స్టేజ్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. మళ్ళీ ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్. వాటి పైన వచ్చేసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అనేది ఉంటుంది. దీస్ ఆర్ ద అథారిటీస్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్. సో మనకి ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ కూడా మనకి తెలిసిపోయింది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి అసెసింగ్ ఆఫీసర్స్ అనేవి ఈ మధ్యలోనే ఉంటారు. కింద ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఈ స్టేజ్లో అసెసింగ్ ఆఫీసర్స్ అనేది ఉంటారు. సో ఈ విధంగా మనం 2 టాపిక్స్ చూసాం. ఇప్పుడు అప్పీల్స్ అంటే మనకు తెలిసింది 4 టైప్స్ ఆఫ్ అప్పీల్స్ ఉంటాయి. అథారిటీస్ అంటే టాప్ లెవెల్ నుంచి బాటమ్ లెవెల్ వరకు ఎటువంటి అథారిటీస్ ఉంటాయి ఒక లాజిక్గా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఐడియా వస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ప్రాసిక్యూషన్. దేనికి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద ప్రాసిక్యూషన్ చేస్తాం, ఏ అఫెన్సెస్ని ప్రాసిక్యూషన్ చేస్తాం దీని కింద మనకు తెలుస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఫర్నిషింగ్ చేయకుంటే అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఫర్నిషింగ్ చేయకుంటే అంతే కదా. ఒకవేళ దాంట్లో రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో విల్ఫుల్గా కొన్ని డీటెయిల్స్ ఫెయిల్యూర్ చేస్తే,
విల్ఫుల్గా కొన్ని రాంగ్ ఎంటర్ చేస్తే, ట్యాక్స్ ఎవేషన్ చేసుకోవడానికి కొన్ని ఫ్రాడులెంట్గా కొన్నిటిని రిమూవల్ చేస్తే, కన్సీల్మెంట్ చేస్తే, అదేవిధంగా ఏవైతే ఆ కంపెనీకి సంబంధించిన కానీ ఆ ఇండివిజువల్ సంబంధించిన కానీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ మనీ ఆర్ బులియన్ జ్యువెలరీ ఇలాంటివన్నీ రిమూవల్ కానీ ఇంటెన్షనల్గా ఏమైనా ఫ్రాడులెంట్గా రిమూవల్ కానీ కన్సీల్మెంట్ చేస్తే ఇవి ప్రాసిక్యూషన్ అవుతాయి. ఈ అఫెన్సెస్ అనేవి పనిషబుల్. అవి ఎవరెవరు పనిషబుల్ అవుతారు? ఎనీ పర్సన్, ఎవరైతే పర్సన్ ఆ అఫెన్స్ కమిట్ చేస్తాడో వాడు పనిషబుల్ అవుతారు. ఆ అఫెన్స్తో కనెక్షన్ అయిన వేరే పర్సన్స్ కూడా అతను కూడా పనిష్ అవుతారు. అంటే నాట్ ఓన్లీ అసెస్సీ, ఈ అఫెన్సెస్కి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సహకరించిన వాళ్ళు కూడా పనిషబుల్ అవుతారు. కంపెనీ కానీ ఫర్మ్ కానీ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ కానీ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్, ఇవి ఒకవేళ కంపెనీ ఉందనుకోండి, ఎవరైతే ఛార్జ్ కానీ రెస్పాన్సిబుల్ తీసుకుంటారో ఆ పర్సన్ దీని కింద ప్రాసిక్యూట్ అవుతాడు. అదేవిధంగా ఫర్మ్లో కానీ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్లో మెయిన్గా ఎవరైతే ఛార్జ్ తీసుకుంటారో మెయిన్ రెస్పాన్సిబుల్ పర్సన్ అనేవాడు అవుతారు. అదేవిధంగా హిందూ అల్టివేట్ ఫ్యామిలీలో వచ్చేసి కర్త అనేవాడు మేనేజర్ ఆఫ్ ది ఫ్యామిలీ అంట. కర్త అనేవాడు ఇక్కడ ప్రాసిక్యూట్ జరుగుతుంది. ఏ విషయాలకు ప్రాసిక్యూట్ చేస్తాం? ఫెయిల్యూర్ టు పే ద ట్యాక్స్ కలెక్టెడ్ ద సోర్స్. టీడీఎస్ డిడక్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ అకౌంట్లో ట్యాక్స్ అనేది క్రెడిట్ చేయకుండా ఉంటే, ట్యాక్స్ అనేది పే చేయకుండా ఉంటే, ఈ పెనాల్టీస్ ఏవైతే ట్యాక్స్ని ఎవేడ్ చేయాలని చెప్పేసి విల్ఫుల్ అటెంప్ట్ చేస్తే, అదేవిధంగా డాక్యుమెంట్స్ కానీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కానీ ఇలాంటి వాటిని విల్ఫుల్గా మనీ కానీ విల్ఫుల్గా రిమూవల్ చేయడం కానీ ఫ్రాడులెంట్గా అవి ఫ్రాడులెంట్గా రిమూవల్ చేయడం కానీ కన్సీల్మెంట్ చేయడం కానీ ట్రాన్స్ఫర్ చేయడం కానీ చేస్తే వాటిని ఈ యాక్ట్ కింద ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎటువంటి ఏదైనా కూడా ఫెయిల్యూర్ టు ప్రొడ్యూస్ అకౌంట్స్ అండ్ డాక్యుమెంట్స్, సో సెర్చ్ కేసెస్లో ఎవిడెన్స్ని ఏమైనా మిస్ప్లేస్మెంట్ చేస్తే ఇలాంటివన్నీ కూడా ప్రాసిక్యూషన్ చేస్తాము. మన థర్డ్ టాపిక్ కూడా అయింది ప్రాసిక్యూషన్. లాస్ట్ టాపిక్ చూస్తున్నాం థర్డ్ యూనిట్లో. లాస్ట్ టాపిక్ పెనాల్టీస్. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద పెనాల్టీస్ ఏ విధంగా ఉంటాయి? సో పెనాల్టీస్ అనేది ఏదైతే వేరియస్ డిఫాల్ట్స్ కమిటెడ్ చేస్తే ట్యాక్స్ పేయర్ ఆర్ అసెస్సీ ఏమైనా డిఫాల్ట్స్ అతని ద్వారా జరిగితే పెనాల్టీస్ అనేవి లెవీ చేయబడతాయి. సమ్ ఆఫ్ ది పెనాల్టీస్ అనేవి మండేటరీ ఉంటాయి. సమ్ ఆఫ్ ది పెనాల్టీస్ అనేవి అవి ఎలా ఉంటాయి? డిస్క్రిషన్ ఆఫ్ ది ట్యాక్స్ అథారిటీస్. కొన్ని పెనాల్టీస్ మండేటరీ కంపల్సరీ, కొన్ని పెనాల్టీస్ వచ్చేసి డిస్క్రిషన్ ఆఫ్ ది ట్యాక్స్ అథారిటీస్ ద్వారా ఉంటాయి. సో ఈ విధంగా కొన్ని పెనాల్టీస్ ఏ ఉంటాయి అనేది రఫ్గా మనం చూద్దాం. సో ఏంటవి? సపోజ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ చేయకుండా డిఫాల్ట్ అవుతే, అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఒక బ్లాక్ పీరియడ్కి ఇన్కమ్ని చూపించకుండా అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఆఫ్ బ్లాక్ పీరియడ్. సో ఫెయిల్యూర్ టు పే ఓన్లీ ఆర్ పార్ట్లీ, ఏదైతే అసెస్మెంట్ ఆఫ్ ట్యాక్స్ ఓల్గా కానీ సమ్ పార్ట్ కానీ ఫెయిల్యూర్ అవుతే, అదేవిధంగా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ని ఫర్నిష్ చేయకుండా డిఫాల్ట్ అవుతే, ఇలాంటివన్నీ కూడా పెనాల్టీస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని పెనాల్టీస్ ఏంటి అంటే, ఏవైతే సెర్చ్ ఇనిషియేట్ చేసినప్పుడు కానీ ఏవైతే ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ అవి ప్రొవైడ్ చేయకుండా ఫెయిల్యూర్ అవుతే వాటిని ఆటోమేటిక్గా మనం పెనాల్టీస్ కింద తీసుకుంటాము. ఫెయిల్యూర్ టు గెట్, ఏవైతే అకౌంట్స్ అనేవి ఆడిటింగ్ చేయించాలి, ఎక్కడైతే ఆడిటింగ్ చేయించాల్సిన ప్లేస్లో వాళ్ళు ఆడిటింగ్ చేయకుండా ఫెయిల్యూర్ అవుతే, సో ఫెయిల్యూర్ టు ఫర్నిష్ ఎ రిపోర్ట్ ఫ్రమ్ ఎన్ అకౌంటెంట్, ఇవన్నీ కూడా పెనాల్టీస్ కింద వస్తాయి. వీటన్నిటికీ పెనాల్టీస్ అనేవి లెవీ చేయడం జరుగుతుంది. ఇలా డిఫరెంట్ పెనాల్టీస్ అనేవి లెవీ చేస్తాం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద. ఫెయిల్యూర్ టు ప్రొడ్యూస్ ద ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంట్స్, అదేవిధంగా మెయిన్గా వచ్చేసి డిఫాల్ట్ ఇన్ మేకింగ్ ద పేమెంట్ ఆఫ్ ట్యాక్స్, అదేవిధంగా డిటర్మినేషన్ ఆఫ్ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఆఫ్ బ్లాక్ పీరియడ్. దాంట్లో ఒకవేళ ఒక బ్లాక్ పీరియడ్లో అన్డిస్క్లోజ్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని 100% ఆఫ్ ట్యాక్స్ అనేది లెవీబుల్ అవుతాయి. లేకుంటే కొన్నిసార్లు మ్యాక్సిమం ఎంత పెనాల్టీ వేస్తారంటే 300% ఆఫ్ ట్యాక్స్ లెవియబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్.
సో ఒక ఇన్కమ్ అనేది వాడు డిస్క్లోజ్ చేయకుంటే చెప్పకుంటే ఆ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ మీద మినిమం 100% ఆఫ్ ట్యాక్స్ లెవియబుల్ చేస్తారు, మ్యాక్సిమం 300% ఆఫ్ ట్యాక్స్ అనేది లెవియబుల్ చేస్తారు. నెక్స్ట్, డిఫాల్ట్ ఇన్ ఫర్నిషింగ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ విదిన్ టైం ప్రిస్క్రైబ్డ్. 5,000 రూపీస్ అనేది ఒకవేళ 31 డిసెంబర్ లోపల అతను ఫర్నిష్ డిఫాల్ట్ అవుతే 5,000 రూపీస్ ఫైన్ ఉంటుంది. 31 డిసెంబర్ అవతల కూడా అతను మినిమం రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్నిష్ చేయకుండా ఉంటే 10,000 రూపీస్ ఫైన్ అనేది వేయడం జరుగుతుంది. అండర్ రిపోర్టింగ్ కానీ మిస్ రిపోర్టింగ్ ఆఫ్ ఇన్కమ్లో కూడా ఏదైతే ట్యాక్సబుల్ ఇన్కమ్ ఉంటుందో అంటే 50% ఆఫ్ సమ్ ఈక్వల్ టు 50% పెనాల్టీ లెవియబుల్ చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు ఇన్కమ్ ఫ్రింగ్ బెనిఫిట్స్ కానీ అదేవిధంగా మనకి ఏవైతే ట్యాక్సబుల్ ఉంటాయో అవి కన్సీల్మెంట్ చేస్తే, అవి చూపించకుండా కన్సీల్మెంట్ చేస్తే మినిమం 100% మ్యాక్సిమం 300% ఆఫ్ ట్యాక్స్ని లెవీ చేయడం జరుగుతుంది. ఫెయిల్యూర్ టు కీప్ మెయింటైన్ రిటైన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, అవి 25,000 రూపీస్ ఫైన్ అనేది వేయడం జరుగుతుంది. సో ఈ విధంగా పెనాల్టీస్ అనేవి కొన్ని ఎగ్జాంపుల్ చూసాం. సో టోటల్గా 3rd యూనిట్ అనేది కంప్లీట్ అయింది.